మీరు ఒకవేళ ట్రంక్ బాక్సులకు మీరు బిడ్ చేస్తే మీకు ఇంతకు ముందు 10 కోట్ల రూపాయల మీరు టర్న్ ఓవర్ చేసి ఉండాలి, 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసి ఉండాలి. షూలు సప్లై చేసి ఉంటే 20 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసి ఉండాలి. అదేవిధంగా బ్యాంకు నుంచి 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణలో ఉండే చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఔత్సాహిక యువకులు, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే చెర్లపల్లిలో ఉండే కంపెనీలు, ఐడిఏ బొల్లారంలో ఉండే కంపెనీలు, పాష మైలారంలో ఉండే కంపెనీలు, దండు మల్కాపూర్లో ఉండే చిన్న చిన్న కంపెనీలు, వీళ్ళు ఎన్నడూ 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్ వీళ్ళు బ్యాంకులో ఎందుకు ఇస్తాయి? వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఒక జిల్లాను యూనిట్గా తీసుకుంటారు, ఒక మండలాన్ని యూనిట్గా తీసుకుంటారు, లేకపోతే ఒక 2-3 జిల్లాలు కప్పి ఒక యూనిట్గా తీసుకుంటారు. ఏకంగా రాష్ట్రం మొత్తం కూడా ఒకటే యూనిట్గా పెట్టి దాదాపుగా మొదటి దశలోనే 1000 కోట్లు, మళ్ళీ రెండవ దశ రాబోతున్నది, దాంట్లో కూరగాయలు, గుడ్లు. ఇంతకుముందే నేను పోయిన సంవత్సరం కూడా చెప్పిన, అదృష్టవశాత్తు తెలంగాణ హైకోర్టు ఈ జియో నెంబర్ 17ను మాడిఫై చేయమని చెప్పింది. అయినా కూడా గవర్నమెంట్ కావాలని మొండిగా మొద్దు నిద్ర వదలలేదు, కావాలని వాళ్ళ అస్మదీయులకే టెండర్లు ఇవ్వాలని వాళ్ళనందరినీ కూర్చోబెట్టి వాళ్ళతోనే ఈ టెండర్ కండిషన్లన్నీ రాపిచ్చి, ఇగో ఇక్కడ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని పెట్టిండ్రు. నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే దీంట్లో పాల్గొనే విధంగా, అంటే వాళ్ళ దృష్టిలో ఏవో కంపెనీలను తీసుకురావాలని బలమైన కోరిక, బలమైన కుట్ర ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే. మరి సిగ్గు లేకుండా ఆనాడు చేవెళ్ళ డిక్లరేషన్లో ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? మీరు 18% ఎస్సీలకు ఇస్తామన్నారు, 12% ఎస్టీలకు ఇస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిండ్రు మీరు? 42% బీసీలకు ఇస్తామన్నారు. మరి ఇక్కడ పోయిన ఈ వర్గాలు, ఈ స్కూళ్ళలో చదువుతున్నది ఆ వర్గాల పిల్లలే కదా, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. 45 రోజుల లోపలనే మొత్తం సప్లై చేయాలంట. చిన్న చిన్న ప్లేయర్స్ ఎక్కడి నుంచి చేస్తారు? ఏడుకెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళకు మీరు ఇన్ని కండిషన్స్ పెడితే వాళ్ళు ఏ విధంగా సప్లై చేస్తారు? అసలు ముందు క్వాలిఫై గారు. ఇంకొక విచిత్రమైన వ్యవహారం ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా కూడా ఇట్లాంటి ఇవన్నీ పెట్టొద్దని చెప్పేవారు కేసీఆర్ గారు. అసలే ప్రజలు పేదలు, అదేవిధంగా వాళ్ళు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు. వాళ్ళకి ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళు ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేయలేరు అని చెప్పి ఎక్కడ వీలైతే అక్కడ రిలాక్స్ చేసి వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసి మీరు టెక్నికల్ బిడ్లో వాళ్ళ క్వాలిటీ చూడండి. వాళ్ళకు కావాలంటే ఇంకా ముందరనే టెండర్కి పిలిపించి దాని తర్వాత వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని కేసీఆర్ గారు చెప్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఎంట్రీ ఫీ పెట్టారు. విచిత్రం. ఒక సినిమాకు పోతే టికెట్ ఎట్లా అవసరమో, ఒక సర్కస్కు పోతే టికెట్ ఎట్లయితే అవసరం ఉంటుందో, ఒక మ్యూజియంకు పోతే టికెట్ ఎట్లయితే అవసరం ఉంటుందో, ఆ విధంగా ప్రీ బిడ్ మీటింగ్లో ఎవరైనా అటెండ్ కావాలి, మాకు ఈ టెండర్ డాక్యుమెంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పడం కోసం ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు పోవాలి అంటే వాళ్లకు ఫీ పెట్టారు. చూడండి, నైట్ డ్రెస్లో మాకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాలంటే ముందు నువ్వు 50,000 డీడీ తీసుకుంటేనే నేను ఎంటర్ కానిస్తారు. ఇదేందండి, నాకు విచిత్రంగా ఉంది. ప్రభుత్వం మీకు ఓట్లేసి మీకు పన్నులు కట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ గొప్ప సెక్రటరియట్లో కూర్చోబెట్టి మీకు 3,90,000 రూపాయల జీతం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మీ శాఖనే రిలీజ్ చేసింది ఇవన్నీ, మీ మంత్రులు వీళ్ళందరూ కూడా రిలీజ్ చేసి, ఇగో వీళ్లకు మీ దగ్గర దీంట్లో అబ్జెక్షన్స్ ఉన్నాయి బాబు, ఇందులో తప్పున్నాయి, ఇవి కాదు, కొంచెం రిలాక్స్ చేయండి, అన్ని వర్గాలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేయండి, బీసీలకు న్యాయం చేయండి అని చెప్పడానికి కూడా 50,000 రూపాయల డీడీ కట్టాలంట, 25,000 రూపాయల డీడీ కట్టాలంట. కడితేనే నిన్ను ఆఫీసర్లు లోపలికి రానిస్తారు. నాకైతే ఇంతకన్నా ఘోరమైన తుగ్లక్ ఆలోచన, నిరంకుశ ఆలోచన ఇంకొకటి లేదు. అంటే గవర్నమెంటు ఎంత నిరంకుశంగా ఆలోచిస్తున్నది, ఎంత దుర్నీతితో ఆలోచిస్తున్నది ఇప్పుడు తెలంగాణ పిల్లలకు అర్థం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అదేవిధంగా మరి నోట్బుక్లు అయితే ఇప్పుడు వాటర్ మార్కుతో ఉండే నోట్బుక్లు అయితే అసలు తెలంగాణలో అసలు ఏ కంపెనీ కూడా చేయలేదు. అంటే మీ దృష్టిలో ఎవరో దేశవ్యాప్తంగా ఎవడో పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడు, వాడికి సపోర్ట్ చేయాలని వాడి ద్వారా ముందు కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు ఢిల్లీలో ఏఐసిసిలో
పెద్దలకు అప్పజెప్పాలని మీరు ముందరే డిసైడ్ చేసుకున్నారు. అందుకొరకే నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్. గత ప్రభుత్వంలో రకరకాల శాఖల్లో మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా మేము అందరి జిల్లా కలెక్టర్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశాలు ఇవ్వండి, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పాలసీ ప్రకారం అవకాశాలు ఇవ్వండి అని అంటేనే కదా డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీలో జిల్లా కలెక్టర్లందరూ ఎస్సీ పారిశ్రామికవేత్తలకు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు, బీసీ పారిశ్రామికవేత్తలకు మరి ఇచ్చిండ్రు. ఇలా మీ అధికారులే గౌరవ హైకోర్టులో గత సంవత్సరం మేము జీసీసీకి ఇస్తున్నాం, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్కి ఇస్తున్నాం, మహిళా సమాఖ్యలకు ఇస్తున్నామని మీ అధికారులే అడ్వకేట్ జనరల్ వారి ద్వారా సబ్మిట్ చేసిండ్రు కదా. మరి ఈ డాక్యుమెంట్లో ఎందుకో జీసీసీ గురించి లేదు, ఈ డాక్యుమెంట్లో ఎందుకు మహిళా సమాఖ్యల గురించి లేదు, ఈ డాక్యుమెంట్లో ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ గురించి లేదు, ఈ డాక్యుమెంట్లో ఎందుకు బీసీ కార్పొరేషన్ గురించి లేదు, ఎందుకు మైనారిటీ కార్పొరేషన్ గురించి లేదు? అంటే వాళ్ళు మీకు ఓట్లేయడానికి మాత్రమే పనికొచ్చే మరమనుషులు మాత్రమేనా? మీ సభలకు వచ్చే చప్పట్లు కొట్టే జనాల వరకే వాళ్ళు మీరు చూస్తున్నారా? మీ జెండాలు మేడ కోసం చూస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? సంపాదనిచ్చేటప్పుడు, వాళ్ళతో పని చేయించేటప్పుడు, వాళ్ళకు ఉపాధి కల్పించేటప్పుడు వాళ్ళ ప్రయోజనాలు మీకు గుర్తుకు రావా? ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నది ప్రశ్న. ఆనాడు కేసీఆర్ గారు జీవో 55 తీసుకొచ్చారు. ఉద్యోగాల్లో కూడా గ్రూప్ 1 ఉద్యోగాల్లో కానీ టీజీపీఎస్సీ ఉద్యోగాలని జీవో 55 తీసుకొచ్చి సామాజిక న్యాయం రాజ్యాంగబద్ధంగా నడవాలని చెప్పారు. అందుకొరకే కదా ఆనాడు అట్లా వచ్చినాయి ఉద్యోగాలు. ఇలా మీరు జీవో 29 తీసుకొచ్చి దాన్ని నాశనం చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు అన్ని వర్గాలకు అభ్యున్నతి జరగాలని చెప్పి గురుకుల పాఠశాలలు పెట్టారు. 12,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కాంట్రాక్టులను తయారు చేశారు. వాళ్లకు రూల్స్ రిలాక్స్ చేసి మరింత ప్రోత్సాహకాలు ఇచ్చారు. అందువల్లనే కదా వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, వాళ్ళ ఇళ్లలోకి ఎంతో కొంత సంపద వచ్చింది. కానీ మీరు ఈరోజు ఆ సంపదనంతా కేవలం కొంతమంది బడా కాంట్రాక్టర్ల భోజ్యంగా మార్చారు. వాళ్ళందరూ మీకు ఏఐసిసికి ఏటీఎం మెషిన్లుగా మారే పరిస్థితి తీసుకొచ్చిండ్రు మీరు. అందుకొరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అర్జెంటుగా జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణలో ఉండే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా, సన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రోడ్ల మీద పడి బిచ్చం ఎత్తకుండా, వాళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి అడ్డాకూలీలుగా మారకుండా, నిరుద్యోగులుగా మారకుండా, నిరాశ్రయులుగా మారకుండా ఉండాలంటే మీరు అర్జెంటుగా ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని రద్దు చేసి, మీరు జీవో నెంబర్ 17ను రద్దు చేసి, ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏదైతే మీరు ఢిల్లీకి మూటలుగా పంపించడం కోసం తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తేనే వీళ్ళందరి జీవితాలు బాగుపడతాయి. చిన్న తరహా, సన్న తరహా ఏవైతే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఎన్ని రోజులని మేము ఈ కూలి కైకీలు చేసుకొని బతకాలి, ఎన్ని రోజులని నిరుద్యోగులుగా బతకాలి, ఎన్ని రోజులని ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూడాలి, మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అవకాశాలు ఇవ్వాలంటే ఈ జీవో 17 అర్జెంటుగా రద్దు చేయాలి. 3వ డిమాండ్, మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీల కోసం ఏ విధంగా అయితే 18% పెట్టినరో, మీరు 18%, 12% పెట్టినరో, కామారెడ్డిలో ఏ విధంగా అయితే 40% పెట్టినరో ఆ డిక్లరేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్జెంటుగా మీరు ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కోటాలు కల్పించాలి, తప్పకుండా కల్పించాలి. పక్కనే ఉండే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత రూల్ పెట్టిందంటే మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు, కానీ మా ఆంధ్రప్రదేశ్లో మీకు ఫ్యాక్టరీ ఉండాలి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఉపాధి కల్పించాలి అనే బరాబర్ రూల్ పెట్టిండ్రు. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు, మీరేమో మా ఏఐసిసి ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు. మా కాంగ్రెస్ ప్రయోజనాలే మాకు, మీరు ఎక్కడైనా చావండి, మీరు ఎస్సీలు ఎక్కడైనా చావండి, బీసీలు ఎక్కడైనా చావండి, మైనార్టీలు ఎక్కడైనా చావండి, ఎస్టీలు ఎక్కడైనా చావండి, మాకు మాత్రం మా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా డబ్బులు వస్తే చాలు అని మీరు అనుకుంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో కర్ణాటకలో ఉన్నది. కర్ణాటకలో ప్రొక్యూర్మెంట్ పాలసీలో 18% ఎస్సీలకు ఇస్తున్నారు. మరి ఇక్కడ మీరు ఎందుకు ఇస్తలేరు?
అక్కడొక రూలు ఇక్కడొక రూలు ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి గారు? మొన్న మీరు పోయి మేము కేరళలో మీరు ఎలక్షన్ల ప్రచారంలో పోయి మేము అద్భుతంగా మరి సామాజిక న్యాయం ఇక్కడ చేస్తున్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ధర్మం 4 పాదాల పాటు నడుస్తున్నది, మీ దగ్గర నడుస్తలేదు, మీరు బీరాలు పలికిండ్రు కదా, మరి ఇక్కడ ఏం చూపించండి మీరు చూద్దాం. చేవెళ్ళ డిక్లరేషన్ ఎందుకు చేస్తలేరు? అదేవిధంగా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? అందుకొరకే మేము ఇవాళ అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 14 నాడు, రాబోయే ఏప్రిల్ 14 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, అదేవిధంగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా సామాజిక న్యాయానికి ప్రతీకైన మహనీయుడికి గౌరవంగా మీరు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకు దండేయడానికన్నా ముందరనే మీరు ఈ GO 17 రద్దు చేయాలి. అదేవిధంగా మీరు తెలంగాణలో ఉండే ఈ అణిచివేయబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ 3 సంవత్సరాలు వాళ్ళ నోటికాడ కూడు తీసేసినందుకు కేసీఆర్ గారు వాళ్లకు సన్నబియ్యం పెట్టి, అదేవిధంగా అద్భుతంగా వాళ్ళ కన్న కొడుకులాగా, సొంత మనమల్లాగా పిల్లలందరినీ చూసుకొని వాళ్ళందరినీ కూడా డెవలప్ చేస్తే వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నోటికాడ కూడు తీసేస్తున్నారు కాబట్టి మీరు అర్జెంటుగా బహిరంగంగా ఏప్రిల్ 14 నాడు క్షమాపణ చెప్పాలి. మీ మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, వారికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ఇవాళ ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. ఆయన ప్రొక్యూర్మెంట్ పాలసీ ఎంత ఘోరంగా ఉన్నది, కామారెడ్డి డిక్లరేషన్ చేవెళ్ళ డిక్లరేషన్కు తూట్లు పడిచే విధంగా ఉన్నదని మేము ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉండే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏ విధంగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారి పాలసీలో అనే విషయాన్ని కూడా నిరసిస్తూ, మరి అదేవిధంగా కొన్ని డిమాండ్లు జతచేర్చి ఆ డిమాండ్లన్నీ కూడా కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మరి బహిరంగ లేఖ ఈరోజు మేము రాస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఈ బహిరంగ లేఖలో సారాంశాన్ని మరి ప్రచురించాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఏప్రిల్ 14 నాడు అన్ని జిల్లాల్లో జరగబోయే కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా, ఈ అణిచివేయబడ్డ వర్గాల ప్రజలందరూ కూడా, SC, ST, BC, మైనారిటీ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకుంటారో ఆ రోజు ఈ అధికార పార్టీ నాయకులు వచ్చినప్పుడు అర్జెంటుగా ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ GO నెంబర్ 17 ద్వారా ఈ 2000 కోట్ల కుంభకోణం ఏదైతుందో, అదేవిధంగా ఈ వర్గాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉందో ఆ విషయాలను ప్రశ్నించాల్సిందిగా మేమందరం కూడా ప్రజలందరికీ పిలిపిస్తున్నాం. మరి ఇదే విషయం మీ అందరికి కూడా మరి చెప్తూ మరొక్కసారి మీరు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం.